ఇంట్రాడే ట్రేడింగ్ లో మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనం చేయాల్సింది ఆ రోజు మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందో కనుక్కోవాలన్నమాట. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే కనుక డౌన్ ట్రెండ్ లో ఉందా కనుక్కోవాలి. అలా కనుక్కోకుండా మీరు కనుక ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ రోజు లాస్ అయితే కన్ఫర్మ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది అనుకుందాం, ఓకేనా. మార్కెట్ ఎప్పుడైతే కొంచెం పైకి పెరుగుతుందో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంక నుంచి మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి మీరు బై చేస్తారు. కానీ ఓవరాల్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మీ స్టాప్ లాస్ హిట్ కొట్టేసి మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు లాస్ అయితే కన్ఫర్మ్ అనమాట. అలాగే మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ లో ఉందో, ఎప్పుడైతే మార్కెట్ కొంచెం కిందకి వస్తుందో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మార్కెట్ ఇంక నుంచి కిందకి పడుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది. అప్పుడు మీరు సెల్ చేస్తారు. కానీ ఓవరాల్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మీ స్టాప్ లాస్ హిట్ కొట్టేసి మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అనమాట. సో మీరు ఈ విధంగా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే కనుక డౌన్ ట్రెండ్ లో ఉందా కనుక్కోకుండా ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ వీడియోలో ఒక సింపుల్ ఇండికేటర్ యూజ్ చేసుకొని మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందో ఎలా కనుక్కోవాలో నేర్చుకుందామండి. ఇప్పుడు నేను చెప్పేది స్టాక్స్ కి పనిచేస్తుంది, అలాగే ఎఫ్ఐఓ ట్రేడింగ్ కూడా పనిచేస్తుంది. అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని కంప్లీట్ గా చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు నేను ధన్ యాప్ ఓపెన్ చేస్తానండి. సో మీరు ఏ యాప్ లో ట్రేడింగ్ చేస్తారో యాప్ ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ స్పెషల్ గా ఎందుకు ధన్ యాప్ లో ట్రేడింగ్ చేస్తానంటే ధన్ యాప్ లో మనకు ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి చార్జెస్ అనేది చాలా తక్కువ పడతాయి అనమాట, రిమైనింగ్ యాప్స్ తో పోల్చుకుంటే. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు గనక ధన్ యాప్ లో అకౌంట్ ఉంటే హ్యాపీ, లేకపోతే గనక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ధన్ యాప్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చానండి. అక్కడి నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. విత్ ఇన్ 1 day లో అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఈ యాప్ లో ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకొని రిమైనింగ్ యాప్స్ తో పోల్చుకొని చెక్ చేసుకోవచ్చు ఎంత చార్జెస్ పడతాయని చెప్పేసి, ఓకేనా. అలా అని చెప్పేసి అన్ని ట్రేడ్స్ కి డిఫరెన్స్ అయితే ఉండదండి. కొన్ని ట్రేడ్స్ కి ధన్ యాప్ లో అలాగే రిమైనింగ్ యాప్స్ లో సేమ్ చార్జెస్ పడతాయి. ఇది చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇండికేటర్ అప్లై చేస్తానండి. దానికోసం నేను ఇక్కడ స్టాక్స్ పికప్ చేస్తాను. ఓకే, స్టాక్స్ చూస్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఏదో ఒక స్టాక్ అనమాట. ఓకే, యాక్సిస్ బ్యాంక్. ఇది ఓన్లీ ఫర్ డెమో పర్పస్ కోసం, ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ నుంచి మనము చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము చార్ట్ ప్యాటర్న్ అయితే ఓపెన్ చేసుకున్నామండి. ఇక్కడ చూడండి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes పెట్టుకోవాలి. నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఎం పైన ట్యాప్ చేస్తే మనకు టైం ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి 5 minutes చూపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు 5 minutes అప్లై అయిపోతుంది. నేను ఇక్కడ ఎందుకు మంత్లీ పెట్టుకున్నానంటే ఇక్కడ చూడండి 1 month పెట్టాను. నేను ఇక్కడ ఎందుకు మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టానంటే మనకి సెబీ రూల్స్ ప్రకారంగా లైవ్ ప్రైజెస్ చూపించకూడదు. మినిమం ఒక 3 months డేటా తీసుకొని చూపించాలన్నమాట. కాబట్టి నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. మీరు ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఎఫ్ఎక్స్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ VWAP వ్యాప్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. ఫస్ట్ వన్ వస్తుంది మీకు VWAP, దానిపైన ట్యాప్ చేయండి. అది ఇండికేటర్ అనమాట, అప్లై అయిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిల్స్ దగ్గర మనకు ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ఈ క్యాండిల్స్ దగ్గర మీకు ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, అది వ్యాప్ ఇండికేటర్ అనమాట. నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను కాబట్టి మనకు అంత క్లియర్ గా కనిపించదు. ఓకే, నేను ఇక్కడ 5 minutes పెట్టుకొని చూపిస్తాను. 5 minutes. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మీకు నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ బ్లూ లైన్ కింద ప్రైస్ ఉంటే గనక మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చేయాలి. ఫస్ట్ మీరు సెల్ చేయాలి, దాని తర్వాత బై చేయాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ బ్లూ లైన్ పైన ప్రైస్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ బై చేస్తారు, దాని తర్వాత సెల్ చేస్తారు అనమాట. దీని మీనింగ్ వచ్చేసి మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది అంటే ఫస్ట్ మీరు బై చేస్తారు, దాని తర్వాత మీరు సెల్ చేస్తారు. ఓకే, బ్లూ లైన్ కింద మార్కెట్ ఉంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ మీరు సెల్ చేస్తారు, దాని తర్వాత బై చేస్తారు. ఓకే, ఈ విధంగా ఈ ఇండికేటర్ యూజ్ చేసుకొని మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందో కనుక్కోవచ్చు. దాని తర్వాత మీరు మీ ట్రేడింగ్ ప్లాన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ పైన మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.